చేసుకున్నాం. బైబిల్ గ్రంథంలో నుంచి సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24, 37 వచనాలు మనం చదువుతున్నాం. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టెదను. అనగా చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్కులు మనందరి ఉనికిలో దీవించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడాలన్న పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ చదవబడిన వాక్య బలాలు మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. నీ దాసుని నన్ను మరుగుపరచండి. నీ ప్రజలతో మీరేం మాట్లాడనే ఉన్నారో మీరు మాట్లాడి నీ వాక్యపు వెలుగులో మా జీవితాలు క్రమపరచుకున్నటకు, నీ వాక్యమును మా హృదయం అనే పలక మీద రాసుకున్నట్టుకు సహాయం చేయండి. ఏది వ్యర్థంగా పోనీయకుండా, దుష్టుడు ఎత్తకెళ్ళకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. మీరే నీ ప్రజలందరితో సూటిగా తేటగా మాట్లాడి నీ వాక్యపు వెలుగులో మా జీవితాలు క్రమపరచుకున్నట్టుకు సహాయం చేయగలను. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రజలారా, ఈ చదువుబడిన భాగంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి రాయబడతా ఉంది. కాలేబు గురించి రాయబడతా ఉంది. కొంతమంది పేర్లు అయితే రాయబడలేదు, కానీ చెడ్డ సమాచారం చెప్పినవాడు అని రాయబడింది. దేవుని బిడ్డలారా, కాలేబు మరి అతడు చేసిన పనేంటో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. నా సేవకుడైన కాలేబు మరి మంచి మనస్సు కలిగి పూర్ణ హృదయంతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశమును అతన్ని ప్రవేశపెట్టెదను. కాలేబు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నా సేవకుడైన కాలేబు ఏ మనసు ఉందంట? మంచి మనసు ఉన్నది. దేవుని సేవకులకు, దేవుని సేవించే బిడ్డలకు ఏమండాలంటే మంచి మనసు ఉండాలి. మంచి మనసు, పూర్ణ హృదయంతో దేవునిని అనుసరించే జీవితం ఉండాలి. పూర్ణ హృదయంతో. ఎందుకంటే ఈ రెండు పనులు చేశాడు కాబట్టి అతనిని నేను కానాను దేశంలో ప్రవేశపెట్టెదను అంటున్నాడు. అతను ఏ దేశానికి ఇది వెళ్ళాడో ఆ దేశంలో అతను నేను ప్రవేశపెడతానంటున్నాడు. మంచి మనసు ఉన్నవాళ్ళు, పూర్ణమైన మనసుతో దేవుణ్ణి అనుసరించేవాడు, దేవుడు ఏం చేస్తాడట? కానాను దేశంలో నేను ప్రవేశపెడతాను అంటున్నాడు. పాత నిబంధన గ్రంథంలో వాళ్ళందరి యొక్క గురి ఏంటంటే కానానులో ప్రవేశించడం. ఈ కొత్త నిబంధనకు వచ్చేసరికి మనందరి కొత్త నిబంధన విశ్వాసుల యొక్క గురి ఏంటంటే మనందరము పరమ కానానైన పరలోక రాజ్యం చేరటమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఆ కానాలో ప్రవేశించడానికి కాలేబుకి రెండు చేశాడు. ఒకటి మంచి మనసు ఉంది. మంచి మనసు, ఆ మంచి మనసే దేవునికి నచ్చింది. మన దేవుడికి ఉన్న పేరేంటి? మనసున్న మంచి దేవా నీ మనసు చాలా, నీ మనసు నాకు ఇచ్చావా. ఇప్పుడు మనసు దేవుడిది ఏ మనసు అంట? ఆయన మనసు మనకిస్తే మనం అన్ని ఇప్పుడు ఏం చేయాలి? మంచి పనులే చేయాలి, మంచే చేయాలి. ఇప్పుడు ఈ పాట ఎట్లా కూడా పాడవచ్చు. మనమైతే చక్కగా పాడుతున్నాం, మంచి నీ మనసు నాకు ఇచ్చావా.
మనకు ఏ మనసు ఉందో ఒకసారి ఆలోచించుకోండి, మీరే ఆలోచించుకోండి. ఏ మనసుతో మనం దేవుణ్ణి అనుసరిస్తున్నాం, ఏ మనసుతో దేవుణ్ణి వెంబడిస్తున్నాం? పూర్ణమైన మనసుతో దేవుణ్ణి వెంబడిస్తున్నామా? మంచి మనసు కలిగి ఈ విశ్వాస జీవితంలో ముందుకెళ్తున్నామా? మనసులు చాలా ఉన్నాయి. నిండు మనసు, చెడ్డ మనసు, చాలా రకాలైన మనసులు ఉన్నాయి. చెడగొట్టే మనసు రకరకాలు ఉన్నాయి. అవి వాటి జోలికి నేను వెళ్ళను, కానీ ప్రభు చిత్తమే ఒకరోజు చెబుతాం వాటి గురించి, దేవుడు కలిగి అవకాశం ఇస్తే. కనుక దేవుడు దేవుడి బిడ్డలకు దేవుడు ఏం చేసిందంటే, మన దేవుడు మంచి మనసు ఉన్న దేవుడు. ఆ మనసు మనకి ఇచ్చిందా? ఇస్తే మనం ఇచ్చింది ఒకసారి ఆలోచించాలి. దేవుడి పాట అయితే పాడుతున్నాం మనం, నీ మనసు నాకు ఇచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చా. మనసు మలినమైపోయింది. మన మనసు మలినమైపోయిన మనసు, చెడిపోయిన మనసు, చెడగొట్టే మనసు. దేవుడు బిడ్డలారా, భయంకరమైన దుర్మార్గంతో కూడుకున్న ఈ మనసును పాడైపోయి మలినమైపోయిన ఈ మనసును బాగు చేయటమే ఆయన ఈ లోకానికి వచ్చి మన మనసు, మన చెడ్డ మనసును తీసివేసి ఆయన మంచి మనసు మనకే ఇచ్చాడు. ఆయన మనసు కలిగిన మనము ఏమండి ఏం చేయాలి? నోరు నిండిన దాన్ని బట్టి హృదయం మాట్లాడు. మన మనసులో, మన హృదయంలో ఏముంటే ఏం మాట్లాడతావు. నువ్వు మంచివి అనేది నీ మాటలే చెబుతాయి, నువ్వు చెడ్డ అనేది నీ మాటలే చెబుతాయి. నీ మనసు ఎలా ఉందో ఒకసారి చూసుకోవాలి. దేవుడు బిడ్డలారా, కాలేవు 2 విషయాలు. మంచి మనసు, దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరు సాక్ష్యం ఇస్తున్నాడు? దేవుడు ఇస్తున్నాడు సాక్ష్యం. అయ్యా, కాలేవుకున్న మనసు ఏంటంటే మంచి మనసు కలిగిన వాడు కాలేవుకు ఉన్న గుణం ఏంటంటే పూర్ణమైన హృదయంతో నన్ను అనుసరించిన వాడు. పూర్ణ హృదయంతో ఇక్కడ కూర్చొని మన పూర్ణ హృదయంతో దేవుడి మాటలే వినటానికి మనం దృష్టి పెడుతున్నామా? తొందరగా అయిపోతే చికెన్ గోంగూర తిని చిన్నగా సాగుతున్నాము. పూర్ణ మనసు ఎవరి మీద ఉండాలి? వాక్యం మీదే ఉండాలి. పూర్ణ మనసు వాక్యం మీదే ఉండాలి, దేవుడి మీద ఉండాలి. కాలేవు గురించి చెప్పబడుతున్న మాట ఏంటంటే, అతడు పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన పూర్ణ మనసు అనుసరించిన హేతువు చేత. హేతు అంటే కారణం చేత. ఈ 2 కలిగి ఉండటం వలన అతన్ని నేను ఎక్కడికి పంపిస్తానన్నాడు? కానాను దేశంలో. అతను చూచి వచ్చిన దేశము, అతడు అడుగుపెట్టిన దేశంలో, ఆ పరమ కానానులో, ఆ కానాను దేశంలో అతన్ని నేను ప్రవేశపెట్టెదను. ఏమంటే అతన్ని ప్రవేశపెట్టేదను. ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కాలేబు వెళ్ళాలంటే ఆయన సొంతగా వెళ్ళలేదు, దేవుడు తీసుకెళ్తేనే. ఎవడైనా అంతే, పరలోకానికి వెళ్ళాలంటే నీ సొంతగా నువ్వు పోయావు. మన ఇంటికి పోవాలనుకోండి, ఎవడు పర్మిషన్ అవసరం లేదు, అంతేనా? ఎవడు పర్మిషన్ మన ఇంట్లో లేదు. ఎప్పుడైనా మాత్రం ఎప్పుడైనా వస్తాం. మన మందిరంలోకి రావాలన్నా ఎవడు పర్మిషన్ అవసరం, ఎప్పుడంటే వస్తాం, రావచ్చు. కొన్ని మందిరాలు ఈరోజు మూసేసి ఉన్నాయి. కొన్ని మందిరాలు కొంతమంది రాకూడదు, కొన్ని మందిరాలు కొంతమంది రానియరు. కానీ మన మందిరం అట్లా కదండి, అలా కాదండి. ఎప్పుడు తీసినా నీకు మందిర కాలాలు తెరిచే ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆలయం ఈ మందిరం తలుపు ఎప్పుడు తెరిచారు. కొన్ని ఆలయాలు భయపడి మూసుకుంటున్నాయి ఈరోజు. కానీ దేవుడు లోన ఉంటాడు, దేవుడు లోనే ఉంటాడండి. ఆలోచించండి ఎలా ఉందో. దేవుడి మందిరానికి వెళ్ళాలంటే కొన్ని పర్మిషన్లు, దేవుడి మందిరానికి వెళ్ళి టికెట్లు తీసుకోవాలి, దేవుడి మందిరానికి వెళ్తే క్యాష్ సర్టిఫికేట్లు చూపించాలి. రకరకాలైన ఆంక్షలు కొన్ని మందిరానికి వెళ్ళటానికి. దేవుడి బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మందిరం అలా కాదండి. పరమ కానాను అలా కాదు. పరమ కానాను దేవుడు ఎవరిని ప్రవేశపెడతాడో వాడు చేరే అవకాశం. నేను ప్రవేశపెట్టేదను. ఈ 2 మంచి మనసు కలిగి ఉన్నాడు, మంచి గుణాలు కలిగి ఉన్నాడు, మంచి మనసుతో ఉన్నాడు, పూర్ణమైన మనసుతో దేవుణ్ణి అనుసరించాడు. ఈరోజు ఒకసారి
మనకి రెండు ఉన్నాయా అని చూసుకోవాలా. మంచి మనసు ఉందా, పూర్ణ హృదయంతో దేవుణ్ణి అనుసరించే జీవితం. ఈరోజు మనుషులను అనుకరిస్తారు. మన మధ్య కటింగ్ చూస్తే ఈ పక్కంతా జుట్టు లేదు, ఏంటంటే ఎవరినో చూసి వీడు కూడా అనుకరించారు. ఘాట్లు పెట్టుకోడు, ఇప్పుడు ఘాట్లు ఇస్తుంది కాబట్టి మగపిల్లలే ఘాట్లు పెట్టుకోమని పెట్టుడు పెట్టుకున్నాడు. ఇదంతా ఉంటుంది, ఇక్కడ గూడు ఉంటుంది, పిసె గూడు లాగా, పెట్టగూడు లాగా ఉంటుంది. ఇంకొకటి ఇది కోడిపుంజు కటింగ్ అంట. ఇటు పక్క ఎవరి మధ్యలోనే ఉంటుంది కోడిపుంజు. చూసారా, కోడిపుంజు కటింగ్. ఎవరు చూసినారంటే వాడిని చూసి అనుభవించాలి. దేవుడు బిడ్డలారా, మనం వాళ్ళని ఏదైనా కాదు చూడాల్సింది, దేవుని చూడాలి. అందుకనే విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. చూడాలి, యేసు వైపు చూడాలి, యేసుని అనుకరించాలి. ఈజ్ ద ఎగ్జాంపుల్. ఆయన మనకు మోడల్, మనందరికీ మాదిరి. పేతురు అంటాడు, ఆయన నీకు మాదిరి ఉంచిపోయెను. మనందరం ఆయన అడుగుతున్నట్లు మనకు మాదిరి ఎవరు? మన మాదిరి ఎవరండి? యేసు ప్రభువు. ఈరోజు ఎవరిని అనుసరిస్తున్నాం ఒకసారి ఆలోచించు. ఎవరిని మాదిరిగా పెట్టుకున్నాను? పేతురు అన్నాడు, మా మాదిరి, మనకు మాదిరి ఉంచిపోయాను. మనందరము ఆయన అడుగుజాడలు నడిచినట్లు ఆయన మనకి మాదిరి అయినాడు. ఎవరు మాదిరి అంట? యేసు ప్రభువే మనకు మాదిరిగా ఉండాలి. మన రోల్ మోడల్ ఎవరు? యేసయ్య. మనకు మాదిరి చూపించేది యేసయ్య. యేసయ్య వైపే చూడాలి. ఎప్పుడైతే యేసయ్యని మాదిరిగా పెట్టుకోకుండా లోకంలో ఉన్న వ్యక్తులను మాదిరిగా పెట్టుకొని నువ్వు నడుచుకుంటావో, నువ్వు వెళ్ళాల్సిన స్థలం ఏంటి తెలుసా? పరలోక రాజ్యం కాదు. మనుషుల్ని అనుసరిస్తే, మనుషులను వెంబడిస్తే, మనుషులు ప్రవర్తన మనుషులాగా నువ్వు కూడా ఉండాలనుకుంటే వాడు ఇక్కడ దాకా కట్టుకుంటాడు, సేపు ఈడేట్టుగా కట్టుకుంటాడు. కాబట్టి వాడు తాడు కట్టుకుంటే ఈడు తాడు కట్టుకుంటాడు. వాడు రింగులో ఒకటి రింగులు మీరు రెండు పెట్టుకుంటాడు. ఈ మధ్య మగలు కూడా ఏం పెట్టుకున్నారు? ముక్కులు పెట్టుకున్నారు, చెవులకి పెట్టుకున్నారు. ఏంటంటే మా హీరో పెట్టుకున్నారు, మాదిరి అనుకరిస్తాం. దేవుని బిడ్డలు ఒక్కడు గుర్తుంచుకోవాలండి, మీరు అనుసరించాల్సింది దేవుణ్ణే. హల్లెలూయా. మన సేవకులను కాదు, ఒక హల్లెలూయా అంటారు, వీళ్ళు హల్లెలూయా అంటారు. ఒక వందనాలు అంటారు, ఇంకో ఏమో వందనాలు. మనుషులను కాదండి అనుకరించాల్సింది, దేవుణ్ణి అనుసరించాలి, దేవుణ్ణి మాదిరిగా పెట్టుకోవాలి. క్రైస్తవ జనాంగమా, దేవుని ప్రజలారా, ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలారా, నిన్ను ఆయన రూపంలో మార్చుట కొరకై, నిన్ను ఆయన బిడ్డగా మార్చుట కొరకై ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి నీ కొరకు ఆయన చనిపోయాడు. తెలుసా? నీవు ఆయన రూపంలోకి రావాలని, ఆయనలాగా నువ్వు ఉండాలని. ఎవరెవరిలాగా ఉంటున్నావేమో, ఎవరెవరినో అనుసరిస్తున్నావేమో, ఎవరెవరిని వెంబడిస్తున్నావేమో. కాలేబులాగా నువ్వేం చేయాలి? మంచి మనసు నువ్వు కలిగి ఉండాలి. మంచి మనసు, పూర్ణ హృదయం. అటు ఇటు చూసే పని లేదు. ఈరోజు అక్కలు ఎవరిని అక్కలు షాపుకి జరుపుకోండి, ఎన్ని చీరలు తిరిగేస్తున్నారు. ఆ గట్టిని చూసినావు చీర, ఆ గట్టిని చూసినావు చీర, ఇదేనా? ఇది కాదు, ఇదే సరాయా అంటే వాడు తీసుకొచ్చి ఏ శాస్త్రంలో వాడు శాస్త్రం తీసుకురాక ఏంటంట? కార్తీక దీపం అక్క గట్టిని చూసినావు, ఆ దీపం ఆ చీర కట్టుకోవాలి. పలికి బంగారం ఆ డ్రెస్ వేసుకుని చూసారు, ఆ డ్రెస్ ఇదే కాదు కదా, ఇది చూసినావు సరిగా గుర్తుపట్టి డ్రెస్ గుర్తుపెట్టుమా. ఏందే బాగానే ఉంది కదా, కాదు అసలు గుర్తు వస్తుంది, నేను చూసుకుంటున్నా గుర్తు వస్తుందా? ఎవరిని వేసుకుంటున్నావు, ఎవరి బట్టలు వేసుకుంటున్నావు, ఎవరిని అనుకరిస్తున్నావు? కాలేబు దేవుని అనుసరించాడు. కాలేబు మంచి మనసు కలిగి ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే కాలేబుతో చెప్తున్నాడు దేవుడు, మంచి మనసు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. కాలేబుని మెచ్చుకుంటున్నాడు. కాలేబుని నేను ఏం చేస్తానంటే నాకు ఇష్టమైన దేశంలో ఆయన నేను ప్రవేశపెట్టుతున్నాను. ఆయనకి ఇష్టంగా నడుచుకుంటాను. ఒక ఉదాహరణ చెప్తా. ఒక వ్యక్తిని మనం పెళ్లి చేసుకుంటాం. పెళ్లి చేసుకుంటాం అంత
ఆయనకి ఇష్టంగా నడుచుకున్నప్పుడే ఇంట్లో ఉంచుతుంది. అంతేనా? అంతేనా? ఆయనకి ఇష్టంగా నడుచుకున్నప్పుడు మాత్రం, ఆయనకి ఇష్టం వచ్చిన పనులు చేసినప్పుడు మాత్రం. కాళ్ళ దగ్గర పనులు చేస్తే ఏం కాదుగా, బడి తిరిగిద్దాం కదా, బడి తిరిగిద్ది. తలతిక్కమైన పనులు ఈరోజు కుటుంబాల్లో కొట్టించుకోవడానికి కారణం ఏంటంటే ఆయనకి ఇష్టంగా లేకపోవడం. ఆయనకి ఇష్టలుగా మనం దేహమందునను దేహం విడిచినను ఆయనకి ఇష్టలమై ఉన్నవాళ్ళని మిగుల అపేక్ష అంటే కోరిక. నువ్వు ఎవరికి ఇష్టంగా ఉండాలంటే దేవుడికి ఇష్టంగా ఉండాలి, దేవుడు మెచ్చుకునే విధంగా ఉండాలి, దేవుడు నచ్చే విధంగా ఉండాలి, దేవుడిని నీకు మాదిరిగా పెట్టుకోవాలి. ఎవరెవరినో మాదిరిగా పెట్టుకోవడం కాదు. ఆ పేరు మామూలు వేసి పైసలు నేను అట్లా చేస్తా. ఎవరి స్టైల్ వాళ్ళదే, నీ స్టైల్ నీదే. కొన్ని మంచి పనులు నేర్చుకోవచ్చు, కానీ కాదంట్లా అని వాళ్ళు చేసే విధంగా నడుచుకోకూడదు. మన మాదిరి ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి, నువ్వు అనుసరించాల్సింది యేసయ్యను మాత్రమే. హల్లెలూయా. నువ్వు వెంబడించాల్సింది యేసయ్యను మాత్రమే. హల్లెలూయా. నువ్వు నడవాల్సింది యేసయ్య లాగే నడవాలి, యేసయ్య లాగే మాట్లాడాలి, యేసయ్య లాగే జీవించాలి, యేసయ్య లాగే బ్రతకాలి, యేసయ్యనే నీ చనిపోయేదాకా వెంబడించాలి. ఎవరెవరినో అనుసరించుకున్నా కాలేజీ గురించి చెప్తున్నాడు, అతడు మంచోడయ్యా, మంచోడు, మంచి మనసు ఉన్నాడండి. ఈరోజు ఒకసారి ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండగా మన గురించి దేవుడు ఏ సాక్ష్యం ఇస్తాడు ఒకసారి ఆలోచించండి. మీ తలలు పైకెత్తండి, సీయోను కుమార్తెలారా మీ తలలు పైకెత్తండి. ఎత్తండి తలలు పాపం పొద్దుతిరుగుడు పూలు సాయంత్రం పూట పడతాయి, అంతేనా? సాయంత్రం అవుతున్నప్పుడల్లా ఎట్ట పడతాయి. మీరు ఇప్పుడే పడుతున్నారు, మీరు ఇప్పుడే పడుతున్న తలకాయలు పడేస్తున్నారు. కొంచెం తలలు పైకెత్తండి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునండి, పైకెత్తుకోమన్నాడు. మధ్యలో ఉన్నప్పుడు మీ తల కొంచెం ఏదైనా హైట్ అయిందా? ఏమండి, తలలు పైకెత్తుకో, చూడండి కొంచెం దేవుని చూస్తే ఏమైంది, అట్టే పడిపోతుంది. కనుక దేవుడు పెట్టారా? కనుక ఈరోజు దేవుడు కాలేజీ స్థలంలో మన పేరు పెడితే మన గురించి ఏం చెబుతాడు, ఏం సాక్ష్యం ఇస్తాడు, ఏమి మన గురించి మనము సాక్ష్యము దేవుని ద్వారా పొందుకుంటాము. ఆలోచించాలి. కాలేబు దగ్గర మన పేరు పెట్టుకోండి. సొలొమోను మంచి మనసు ఉన్నోడు, పూర్ణ హృదయంతో అమ్ముని వెంబడించాడు. చెప్పగలడా దేవుడు? మరియమ్మ, మార్తమ్మ, ఎల్లమ్మ, పొల్లమ్మ వీళ్ళ పేర్లన్నీ కూడా పెట్టుకొని ఇప్పుడు అక్కడ దేవుడు కాలేబుతో అన్నట్లు అనగలడా? కాలేబు గురించి చెప్తున్నాడు, చెప్పగలదా? ఈ యొక్క కనీసం సేవకుడని చెప్పగలదా? ఈ యొక్క భక్తిగా ఉంటుంది, ఈ యొక్క మంచి మనసు కలది, ఈ అన్న మంచి మనసు ఉన్నాడు, ఈ అన్న భక్తి పరుడు, ఈ అన్న ప్రార్థన పరుడు, ఈ అన్న ప్రార్థనకి మాని వేసేవాడు కాదు, సేవలో మంచి సహాయపడతాడు, దేవుడికి ఇచ్చే విషయంలో ముందుంటుంది. ప్రభు మెచ్చుకున్న వాళ్ళు బైబిల్లో చాలా మంది ఉన్నారండి. నోహుతో దేవుడు అన్నాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు. విధవరాల దగ్గర విధవరాలు వాళ్ళలో ఒక గ్రేట్ థింగ్స్, కొన్ని కార్యాలు ఉన్నాయి కాబట్టి దేవుడు వాళ్ళని మెచ్చుకుంటున్నాడు. విధవరాలు ఏం చేసింది? డబ్బులు తీసుకొచ్చి గీతలకే 2 కాసులు ఉన్నాయి. 2 కాసులు ఒకటి రాసుకుంటే బాగా, ఒక కాసు తీసి ఎట్లా 2 ఇది దేవుడికి వేసిందండి. చిన్నదే, పని చిన్నదే, ఇచ్చింది చిన్నదే, కానీ మనసే పెద్దదే. కానీ చెప్పకూడదా? మనసు ఏడు అట్టొచ్చినా కానీ దేవునికి ఇచ్చే విషయం ఎలా ఉంటున్నాను? ఏ విషయంలో దేవుడు నన్ను ఈ విషయంలో నన్ను మెచ్చుకోగలంటే మీకు నమ్మకం ఉంటే దేవుడు మిమ్మల్ని దీవించడం దాకా నేనేం చెప్పను. ఏ విషయంలోనైనా ఈరోజు కాలేబులాగా దేవుడు పెట్టారా? అబ్రహాం గురించి అన్నాడు, నా స్నేహితుడు, నా మాటలు వినేవాడు, నాకు లోబడేవాడు, నేను చెప్పిన మాటలు విని తన పిల్లలకు వాటిని బోధించేవాడు. అబ్రహాం ఏం చేస్తాడంట? కొన్ని తల్లులు ఉంటాయి, కొన్ని తల్లులు
సింహం అంట అడవిలోకి వెళ్ళి పిల్లలకి ఆహారం తీసుకొని నోటితో పట్టుకొచ్చి పిల్లలకు పెట్టింది. ఇక్కడ తింటున్నాం ఆహారం ఎంత తింటున్నాం, ఆత్మీయమైన ఆహారం మీ పిల్లలకు పెడుతున్నావా? అది బయట మీద మొత్తం బయట పోతున్నాం. పిల్లలకు పెట్టుకోవాలి, పిల్లలకు నేర్పించాలి. అపరాముడు ఇతడు వినడం మాత్రమే కాకుండా ఇతడు నా మాటలకు నడుచుకోవడం కాకుండా ఇతని పిల్లలకు కూడా వాటిని బోధించువాడయా. ఈరోజు మన గురించి ఏం సాక్ష్యం ఉంది? ఏం చెప్తాడు దేవుడు? ఒకవేళ దేవుడు నీ గురించి చెప్పాల్సి వస్తే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి పరిశీలన చేసుకో. ఒక తల్లిని చూసి కానాను స్త్రీ, విశ్వాసరాలు కాదండి ఆమె, కానాను స్త్రీ ఏ మందిరానికి పోయింది కదా, ఎక్కడికి వెళ్ళి అయ్యారు మాట్లాడినాం కాదు, బైబుల్ చదివినాం కాదు, ఆన్లైన్లో చెప్పారు యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఎటువంటిదైనా బాగైతే అని చెప్పాను. కానీ యేసయ్య దగ్గరికి వచ్చింది, ఆ నమ్మకంతో వచ్చింది. వచ్చి యేసయ్యని వెంబడిస్తూ ఒక మాట అంటుంది, అయ్యా నా కుమార్తెను బాగు చేయాలా, నాకు సహాయం చేయ ప్రభు, నేను కుక్కనండి దాని ప్రభు అని చెప్పగా యేసయ్య అమ్మా నీ విశ్వాసము చాలా గొప్పది, నీ విశ్వాసం గొప్పదమ్మా, నీ విశ్వాసం గొప్పది. ఈరోజు మనం ఏ స్థితిలో ఎలా ఉన్నాం? అప్పుడు అంటారు దేవుడు ఎలా మనం ఏ సాక్ష్యం పొందుకుంటున్నాం? కాలేబు ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. బ్రతికి ఉన్న కాలంలో మన జీవితంలో మనం కూడా అలాంటి సాక్ష్యం పొందుకోవాలి. ఈ యొక్క ఎప్పుడు ప్రార్థన చేస్తుంది. ఎక్కడ చూసాము జ్ఞానంగా చనిపోతే కొంతమంది వచ్చి ఏమ గురించి సాక్ష్యం చెబుతున్నారు. సేవకులు అంటే చాలా గౌరవం, సేవకులకు చాలా విలువిస్తుంది, సేవకులు మంచి చూసుకుంటుంది. ఉందా ఈరోజు సునేమిలో అక్కడ వెళ్ళిపోతే ఏమో చేంజితో సాక్ష్యం గురించి ఈ అక్క అయ్యగారు వచ్చి అన్నం తినకుండా కొంతమంది అక్కడ ఈ అక్క అయ్యగారు వస్తే ఎప్పుడు మోతలో చూస్తుంటది, ఎందుకంటే సీరియల్ మధ్యలో అయిపోయింది. మంచి మూమెంట్లో వచ్చిండ్రు అయ్యగారు, ఎప్పుడు మోతలు అయ్యగారు కూర్చోండి మళ్ళీ కూర్చుంటే లేకపోతే అయ్యగారు వామో ఆయన దగ్గర మాకు తెలుసు కూర్చుంటే లేకడా ఆయన. దేవుడు బిడ్డలారా, కాలేబు గురించి మంచి సాక్ష్యం చెబుతాం. అతడు నా సేవకుడు, నన్ను సేవించేవాడు, మంచి మనసు ఉన్నాడు, పూర్ణ హృదయంతో నన్ను అనుసరించాడు కాబట్టి పరలోకంలో చేరుస్తాను, ప్రవేశపెట్టిందను, తీసుకెళ్లి పరలోకంలో కూర్చోబెట్టా అన్నాడు దేవుడు. ఎంత గొప్పదానిదండి. నువ్వు అడగాల్సిన అవసరం లేదు. ఏమండి చూడండి, కొన్ని చేయాలంటే సాయంత్రం కాలం మనం డబ్బులు తీసుకుంటే ఎంతో ప్రయాసపడితే కానీ డబ్బులు అవుతాయి. అట్లాగే నువ్వు చేయాల్సింది చేస్తే నువ్వు దేవుడిని నన్ను పరలోకం చేర్చయ్యా, నేను నా కుటుంబం మా ఆయన అందరూ పరలోకం నన్ను ప్రార్థన చేసిన పని లేదు. ఆయనే తీసుకోబెడతాడు నేను, హల్లెలూయా, ఆయనే పరలోకంలో ఉంచుతాడు. చేయాల్సింది ఒక విషయం నేను మీకు చెప్పి ముందుకు వెళ్తాను. ధనవంతుడు చేయాల్సింది చేయలేదు కాబట్టి వాడు పరలోకానికి వా. ధనవంతుడు చేయాల్సింది ఏంటండి? వాక్యం వినే టైంలో ఏం చేయాలి? మనం వాక్యం వినాలా? వాక్యం వినే సమయంలో మనం ఏం చేయాలి? వాక్యం వినాలి. ప్రార్థన చేసే టైంలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. తినే టైంలో ఏం చేయాలి? మాటలు మాట్లాడేమో ఏం చేయాలి? చేయాల్సినవి ఉన్నాయి. సంఘంలోకి రాగానే టయానికి సంఘానికి రావాలి, రాట్లా. టయానికి రాకపోయేసరికి ఏమైంది? తలుపు వేసారా? దేవుడు వేసిందా లేదా? టయానికి రాకపోతే దేవుడు తలుపు వేసిందా లేదా? ఎందుకు తలుపు వేసిండు? టయానికి రాగాడు. ఇప్పుడు తలుపు పడుతుందా? తలుపు తీసిందా? జాగ్రత్తగా టైం అంటే మీరు ఏదనుకున్నారా? మా అయ్యగారు మంచోడు రెండే, చాలా గొప్పడు ఆయన, మేము ఇప్పుడు పోయినా తలుపు తీసే ఉంచుతారు, ఎప్పుడు పోయినా పాప ఆయన ఒక మాట కూడా అంటూ ఆయన ఉండండి బయట నుంచి పెడతారు. కానీ మా అయ్యగారు అన్నట్టు కాదండి, ఇప్పుడు పోయిన తలుపు జాగ్రత్త. ఈ అయ్యగారు తలుపు ఎత్తురా, కానీ ఆ అయ్యగారు తలుపెత్తికి తీయడు. ఆ అయ్యగారు తలుపేసిండు. దేనికి తలుపేసింది తెలుసా? నోవా కట్టిన ఓడకు తలుపేసేసిండు, అంతే కాదు. పెళ్లి కుమారుడు వచ్చి తలుపు వేసేసిండు, అంతే కదా. నోవా తలుపు తీసినోడు లేడు, పెళ్లి కుమారుడు తలుపు తీసినోడు కూడా
లేడు. టయానికి రాకపోతే మీ పరిస్థితి కూడా అంతే. మనం చేయాల్సింది, వెళ్ళాల్సిన టైం వెళ్ళాలి. నేను ఒక నిమిషం లేట్ అయితే అంత కంగారు పడుతున్నాను, టెన్షన్ పడుతున్నాను తెలుసా మీకు. తెల్లారుతో కరెక్ట్గా ఎందుకు టైం స్టార్ట్ చేస్తున్నాను అనుకుంటున్నాం. అయ్యగారికి ఏం తెలియలేదనుకున్నాను. నాకు నిద్రపోతే నాతో నిద్రలో మీరు పోటీ పడలేరండి. నేను స్తోత్రాలేయ్యా, నాతో నిద్రలో పోటీ పడలేదు. మీరు పడుకుంటే భయంకర నిద్ర వస్తుంది. ఎందుకని టైం ముఖ్యమైనది. సమయము చాలా ప్రీషియస్ అంట. చదువుకున్న తెలుసు, టైం ఈజ్ గోల్డ్. అంతేనండి, చదువుకున్న టైం ఈజ్ ఏంటంట గోల్డ్. చేయాల్సింది చేయకపోతే, రావాల్సింది రాకపోతే, కళ్ళు మూసుకుని ఆరాధన చేయకపోతే, చేతులు ఎత్తుకుంటే ఎత్తకపోతే, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయకపోతే, కొంతమంది ప్రార్థన చేయడం కళ్ళు కొన్ని ఉంటాయి కదా, చేయాల్సినవి ఉంటాయి. చేయాల్సినవి చెయ్యకపోతే, చేయాల్సినవి తెలిసి కూడా చేయకపోతే ఎక్కడ పోయినాయన? ఎక్కడ పోయిండు? తెలుసు ధనవంతుడికి చేయాల్సింది ఏంటో, కానీ చెయ్యలా. ఎక్కడ పోయినా నరకానికి పోయాడు. జాగ్రత్త. అయ్యగారు చెబుతుంటే చేయాల్సింది చేయకుండా ఉంటే జాగ్రత్త. ఎక్కడ పోతారు మీరు? నువ్వైనా నేనైనా దేవుడు ఏం చేయమన్నాడో, ఏం చేయకూడదు అన్నాడో, ఏది మంచిదన్నాడో, ఏది చెడ్డదన్నాడో దానికి మనము దూరంగా ఉండాలి. కనుక చేయాల్సింది చేయలేదు కాబట్టి, అవకాశం ఉన్నా చేయలేదు కాబట్టి ఏం చేసిండు? అది కూడా చూస్తుంది. నీకు అవకాశం ఉందో దేవుడు చూస్తాడు. నువ్వు రాత్రి కూడా 10 రాలేవు, దేవుని తెలుసలేదా? తెల్లవారుతో ప్రార్థన రాలేవు, దేవుని తెలుసలేదా? అంటే రాగలిగి కూడా చెయ్యగలిగి కూడా ఇద్దరిని మనం చూస్తున్నామండి. ధనవంతుడు చేయగలిగి కూడా చేయలేదు. ఇంకొకరిని చూస్తున్నాం, తలంతుల్లో 3వ వ్యక్తి, ఒక తలంతు ఇచ్చిన వ్యక్తి తను చెయ్యగలడు కానీ చేయలే. అవునా? చేయగలడం, చేయగలవాడు కాబట్టి వాడికి ఒకటి ఇచ్చిండు. వాడి సామర్థ్యం ఏంటో దేవుడికి తెలుసు. వాడి సామర్థ్యం ఏంటో వాడి యజమానికి తెలుసు. కనుక ఆ యజమానుడు ఒకరికి 5 ఇచ్చిండు, ఒకరికి 3 ఇచ్చిండు, వీడికి ఒకటే ఇచ్చిందంటే వీడి సామర్థ్యం తెలుసు. ఈ ఒకటి చెయ్యగలనే సామర్థ్యం వాడికి ఉందని తెలిసే ఇచ్చాడు. మనమే తెలియకుండా ఇస్తాం. అరే ఈ బాక్స్ మోసపోతాడు, మోసపోతాడండి. ఆడదగ్గర ఇచ్చారు, వెళ్ళిపోతాం. ఏంటంటే బాక్స్ వాడు పోయినట్టే నీకు తెలియదా? తెలిసి ఇచ్చాడు ఆయన. అంటే మనకి కొంతమంది గురించి తెలియదు, ఏం చేయగలరు, కానీ దేవుడికి తెలుసు. యజమానికి తెలుసు వాడి స్టెబిలిటీ ఎంతో, వాడి సామర్థ్యం ఎంతో తెలుసు కాబట్టి ఒకటే ఇచ్చింది. ఇప్పుడు చేయగలరు కానీ చేయలా. మనం ఎక్కడేసిండు? మీరు ఇవ్వగలరు, ఎవరు మేలేనిది చేయగలిగి చేయలేని వానికి ఏం కలిగిందంట? చదువుతాడా? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము చివరి వచనము 17-18 వచనం ఉంది. మేలైనది కాబట్టి, మేలైనది చేయగలిగి అలాగు చేయని వానికి ఏం కలుగుతుందంట? మేలేదో తెలుసు, మంచేదో తెలుసు, చెడేదో తెలుసు, ఏది చేయాలో తెలుసు, ఏది చేయకూడదు తెలుసు. దేవుని బిడ్డలారా, తెలియకుండా మనం చేస్తుంటాం. ఒక్కోసారి నడుచుకుంటూ వెళ్తాం. ఆడ ఇప్పుడు అంత పొయ్యి ఏం చేశారు? పొయ్యి పెట్టారు, బాగా అవన్నీ తీసేశారు. మనం నడుచుకుంటాం, దాని మీద తల ఇంకా ఏమైంది? అదే తెలుసుకున్నాడు ఏం చేద్దాం, ఇంకా తిరిగినాడు ఏం చేద్దాం? తెలుసు మనకి కొన్ని చేయకూడదు. దేవుడు గమనించండి, ఈ ఉదయకాల సమయంలో తెలిసి కూడా మనం చేయకపోతే అది పాపము. మీరేది చేయగలిగి అది చేయని వాడికి యేసయ్యను అనుసరించాలని మనకు తెలుసు, యేసయ్యను వెంబడించాలని మనకు తెలుసు, యేసయ్యలాగా జీవించాలని తెలుసు, యేసు వైపు చూడాలని మనకు తెలుసు. కానీ లోకం వైపు చూస్తా ఉంటాం. కాలేబు దేవుడిని అనుసరించిన వాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి కింద భాగంలో 37వ వచనంలో, అనగా
ఆ దేశమును గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు అబ్బా జాగ్రత్తగా రెండు వ్యక్తులు కనపడుతున్నాడు. ఒకటి ఎవరన్నా కాలేదు, రెండు చెడు సమాచారం చెప్పిన మనుషులు. వాళ్ళ పేర్లు కూడా రాయాల, వాళ్ళ పేర్లు ఉన్నాయండి కానీ ఇక్కడ రాయాలి. ఒకళ్ళేమో మంచి చేసిన వాళ్ళు, ఒకడేమో చెడు చేసిన వాళ్ళు. మంచోళ్ళకి ఏమి ఇస్తానన్నాడో మనకు తెలిసింది, చెడ్డోళ్ళకి ఏం చేసిందంట కాణాలు మోడడం తర్వాత సంగతి. వాడు బ్రతికి జీవంగా లేదండి. చెడ్డ సమాచారము, చెడ్డ సమాచారం చెప్పిన మనుషులను దేవుడు కానాను దేశానికి, పరలోక దేశానికి తీసుకెళ్ళదు. కానీ వారి యాత్ర మధ్యలోనే ముగించబడింది. వారి జీవితము మధ్యలోనే అంతమైపోయింది. తెగులు చేత ఒకరిని చంపిండు, ఒకరిని పరలోక రాజ్యాన్ని పంపిస్తాను. ఏంటి వీళ్ళు చేసిన పాపం అంటే, వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే దేవుడి గురించి తెలిసి కూడా చెడ్డగా మాట్లాడారు. వీళ్ళు చెడ్డ సమాచారం ఇచ్చారంట. వీళ్ళు ఏం చేశారంట, దేవుడు ఎలాంటి వాడో తెలుసు, దేవుడు ఎన్ని అద్భుతాలు చేశారో తెలిసిందికే 12 మందిని దేవుడు 12 మందిని ఏగు చూడటానికి కానాను పంపించాడు. మోషే నాయకత్వంలో మరి కానాను చూడటానికి వెళ్ళిన వాళ్ళు యెహోషువ, కాలేబు తో కలిపి ఇంకా 10 మంది ఉన్నారు. వాళ్ళ పేరు చదవడానికి సమయం లేదు. ఆ 12 మంది వెళ్ళి ఆ కానాను దేశాన్ని చూశారు. అక్కడ ఉన్న మనుషులు చూశారు, అక్కడ ఉన్న ప్రదేశాన్ని చూశారు, అక్కడ ఉన్న కాయలు చూశారు, అక్కడ ఉన్న ఇల్లు చూశారు, అక్కడ ఉన్న మనుషులు చూశారు, అక్కడ ఉన్న అన్ని చూసుకుని వచ్చి ఒక్కొక్క దానంగా ఇంత లాభంగా మోసుకొని వచ్చారు. ఒక్కొక్క కాయ దానం. మన కాయలన్నీ ఎంతనే మన కాయలు ఇప్పుడు ఇంత. ఒకప్పుడు ఇంత బండి, ఇప్పుడు ఇంతే బండి. ఎందుకని దేవుళ్ళు మనం మంచిగా ఉన్నప్పుడు అన్నీ జరుగుతాం. రావాల్సినవన్నీ మీ ఋతుక్రమాన్ని తప్పించేస్తా అంటాడు దేవుడు. దేవుని మేలు పొందుకోలేకపోతున్నాయి. ఈరోజు అన్నీ తగ్గిపోతా ఉన్నాయి. ఒకప్పుడు ఇంతలో ఉండు, ఇప్పుడు ఇంతుందే ఇంతంత పిల్లలే కదా, సైజు తగ్గిపోతా ఉంది. కారణం ఏంటి తెలుసా? దేవుని బిడ్డలారా, దేవునికి విరోధంగా నడుచుకోకుండా ఏం జరుగుతాం. సరైన సమయంలో పంటలు పండకపోవడం, సరైన టైంలో వర్షాలు రాకపోవడం, సరైన టైంలో దేవుని ఆశీర్వాదాలు పొందుకోకపోవడం. కారణం ఏంటంటే దేవునికి విరోధమైన కారణం. దేవునికి విరోధమైన ఏమండి, ఈరోజు పొలాల్లో కూడా నిన్న అక్కడి నుంచో గోమడదూరు నుంచి అక్కడి నుంచో వస్తాను. సారీ, శివాపురం నుంచి తాళ్ళూరు వస్తుంటే మధ్యలో ఏం జరిగింది తెలుసా? ఒక మిరపసేలో దేవుని వాక్యాన్ని పెట్టిందండి. నాకు అంత సంతోషం చేసింది. మీరు కొంచెం తెలంగాణ ప్రాంతంలో పోతే ఒక్కరిని పెడితే ఒక్కడే కోతి మొహమ్మలు పెడతారు. ఏంటంటే పొలంలో ఇవి పెడుతున్నారు, పొలంలో ఇంకేం బొమ్మలు పెడుతున్నారు. కారణం ఏంటి? దేవుని కోపం రావాలని ఎన్ని పెడుతున్నారు. అందుకనే మీ పంట మీ చేతికి రావడం, మీ ఇంటికి రావట్లేదు అంటాడు. అవన్నీ మంచిది దేవుడు కదా. వీళ్ళు ఇప్పుడు చూడండి, ఈ 12 మందిలో చూసి ఆ దేశాన్ని చూసి ఆ కానాను దేశం చాలా గొప్పగా ఉంది, మనుషులు గొప్పగా ఉన్నారు, ఫలములు గొప్పగా ఉన్నాయి. ఆ దేశం మామూలు దేశం కాదు, పాలు తేనెలు ప్రవహించే సమృద్ధి కలిగిన ఆశీర్వదకరమైన దేశము. ఈ 12 మంది మోషే దగ్గరికి వచ్చారు. వచ్చి చెబుతా ఉన్నారు అన్నమాట. ఒక 10 మంది ఒక పక్కకు వచ్చారు, ఒక 2 పక్కకు వచ్చారు. పక్కకు వచ్చి 10 మంది అన్నారు, అమ్మో. 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 13వ అధ్యాయం చదవండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో కొన్ని మాటలు, 31 నుంచి కొన్ని మాటలు చదువుదామా? అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోయించాలని మరియు
వారు తాము సంచరించి చూసిన దేశము గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తమ నివాసులు భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెడ్డ సమాచారం చెబుతున్నారంటండి, చెడ్డ సమాచారం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే చెడ్డ సమాచారం, చెడు మాటలు చెప్పడం, చెడ్డ సమాచారం అందించడం. ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన. దేవుని బిడ్డలైన మనము, ఆయన బలలో పాల్గొనే మనము పొరుగు వారి గురించి, ఇతరుల గురించి చెడ్డ సమాచారం చెప్పకూడదు. లేనిపోని వార్తలు పెట్టి, లేనిపోని ఆలోచన చేసి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకసారి ఆలోచన. చెడ్డ సమాచారం ఏమైందండి? చెడుగా చెబితే ఏమైంది? ఒక అక్క గురించి చెబితే ఏమైందంటే ఏం జరిగిందో తెలుసండి. దాని గురించి నేను కొన్ని రాసుకున్నాను. దాదాపు 7 పాయింట్లు రాశాను. ఈ 10 మంది ఒకటయ్యి దేవుని దగ్గర చెడ్డ సమాచారం చెప్పటం వలన, ప్రజల మధ్య చెడ్డ సమాచారం చెప్పటం వలన ఈ మాటలు వాళ్ళ మధ్యలో చాలా ప్రభావితం అయ్యి ఏమైందో తెలుసా? జనులు ఎలా తయారో తెలుసా? చెడ్డ మాటలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పొరుగు వాణి మీద, నీ తోటి వాణి మీద, నీ ఇంటి వాణి మీద, నీ సంఘస్థుల మీద, దేవుని మీద, సేవకుల మీద చెడ్డ సమాచారం చెబితే ఏం జరిగిందో తెలుసండి. అందుకే చెడ్డ సమాచారం చెప్పిన ఆ ప్రజలను తెగులు చేత దేవుడు చంపివేశాడు. అంటే ఒక మనిషిని బ్రతికించడమే దేవుని కోరిక, దేవుని ఆశ. మనుషులు బ్రతికించడానికే దేవుడు వచ్చాడు. అవునా? మనుషులు బ్రతికించే దేవుడు చంపినాడు. ఎందుకు చంపాడు? చెడ్డ సమాచారం. అంటే దేవునికి మనం ఇతరుల మీద కొట్టే విధానాల్లో చాలా కారణం. ఎట్ట కొట్టినాం అనుకో కొద్ది కోపం, అదే లాక్కుంటున్నాం అనుకో కొద్ది కోపం, బుద్ధిని అనుకో. అంటే మనం చూపించే ఎక్స్ప్రెషన్ మీద, ఆ ఎదుటి వ్యక్తి మీద మనకి ఎంత కోపం ఉందో మనకు అర్థమవుతుంది. అంతేనండి. 2 మాట్లాడి చేసిననుకో, సరే చిన్న మాట్లాడు కాబట్టి. కొంతమంది కర్రతో కొట్టేవాళ్ళు ఉన్నారు. మేము ఒకసారి అనిగలపడ ప్రాంతం వెళితే ఒక దైవజనుడి సమస్య ఇస్తున్నాం. లేక ఫస్ట్ నాకు ప్రెసిడెంట్ పదవి ఏం తీసుకుపోయి నన్ను పిలిచారు. ఆడికి అనిగలపడలో పంచాయతీకి పిలిచారు. పోయినాం. ఆ అక్క ఆమె స్పీడ్గా ఉండి బాగా చెప్పి అయ్యగారిని పొలపల కొట్టింది. చెప్తాం ఎందుకు కొట్టింది? ఆమెకు అంత బాధ వేసింది. అలా కొట్టినాక ఆమెకి అసలుకి ఒక రకంగా ఉందా. కొట్టిన తర్వాత మామూలు అంటే అంత కోపం ఉంది. ఇప్పుడు దేవుడు చంపుతున్నాడు అంటే ఎంత కోపం ఉంది. 10 మంది చెడ్డ సమాచారం చెప్పిన మనుషులను దేవుడు 10 మందిని తెగులు చేత చంపివేశాడు. చంపిందంట దేవుడు. బ్రతికించే దేవుడు, మన బ్రతకాలని చనిపోయిన దేవుడు ఇప్పుడు చంపిందంట. ఎందుకో తెలుసా? చెడ్డ సమాచారం అంత కోపాన్ని తెచ్చింది. చెడ్డ సమాచారం గురించి దేవుడికి తెలుసు కాబట్టి ఈ చెడ్డ సమాచారం ద్వారా అక్కడ ఏం జరిగింది తెలుసండి? ప్రజల మనస్సులు చెదిరిపోయాయండి. ఒకటిగా నడుస్తున్న ప్రజల్లో అల్లకొల్లాన సృష్టించబడింది. ఒకటిగా వస్తున్న ప్రజల మార్గంలో ఎన్నో సమస్యలు తలెత్తాయి. ఒక గుంపు ఇప్పుడు 2 గుంపులైందండి. 2 గుంపులైంది. దేవుని బిడ్డలారా, వాళ్ళకి ఎలా ఉన్నారో తెలుసండి? వీళ్ళు చెప్పిన ఈ సమాచారాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు చేసిన పని ఏంటి తెలుసా? బహుగా ఏడ్చారండి. 14వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసిన ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చినంట. ఎవరి మాటల వల్ల ఏడ్చారు వీళ్ళు? చెడ్డ మాటలు చెప్పడం వల్ల ఏడ్చారంట. చెడ్డ సమాచారము ఏం చేసిందంట? ప్రజలందరూ ఏడ్చారంట. ఎలుగెత్తి ఏడ్చారంటండి. ఏడ్చారు. ఈరోజు నువ్వు చెప్పే మాటలు ఇతరులను బాధ పెట్టి దుఃఖ పెడుతున్నాయా? ఎవరినైనా ఏడిపించేవిగా ఉన్నాయా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దిస్ ఈజ్ వెరీ సీరియస్ మ్యాటర్. జాగ్రత్తగా ఉండాలి.
సర్వ సమాజం అంతా కూడా చాలా ఏడ్చి రాత్రంతా కూడా ఎలుగెత్తి కారణం ఏంది? ఏడుపులో కూడా రకరకాల ఇప్పుడు ఎలుగెత్తండి పెద్ద పెద్దగా ఏడుతున్నాను. ప్రజల్ని ఏడిపించేలాగా చేసింది వీడు చెప్పిన సమాచారం. ఎక్కడ చూసినా సంతోషం ఉండాల్సిన ప్రజలు ఏడుస్తూ కూర్చున్నారంట. ఎక్కడ చూసినా ఆనందించాల్సిన ప్రజలు, దేవుని ఆరాధించాల్సిన ప్రజలు ఏడుస్తూ రాత్రంతా ఏడ్చుకుంటూనే ఉన్నారంటండి. ఈరోజు నీ మాటలో నువ్వు చెప్పే చెడు సమాచారాలు, నువ్వు చెప్పే చెడు మాటలు ఇతరులని ఏడిపించేవిగా ఉన్నాయా, సంతోష పెట్టేవిగా ఉన్నాయా? నువ్వు చెప్పే మాటలు ఏడ్చారండి. నేను త్వరగా ముందుకు వెళ్తా. రెండోది ఇది చేసిన పని ఏంటి తెలుసండి? రెండోది ఇక్కడ చేసిన పని తెలుసా? రెండవ వచ్చిన చదవండి. ఆ సర్వ సమాజము 14:2 మరియు ఇశ్రాయేలు అందరూ మోషే అహరోనుల పైన సణుగుకొనిరే. రెండోది ఏం చేశారంట? సణుగు వచ్చింది. ఎవరి మీద? దేవుడి మీద సణుగుతున్నారు తెలుసా? ఎన్నో కష్టాలు పడి, ఎన్నో శ్రమలు పడి, ఎన్నో బాధలు అనుభవించి, రాత్రనక పగలనక చలనక ఎండనక వాననక తడిచి 40 సంవత్సరాలు అనేకమైన కష్టాలు అనుభవించిన, విడిపించి తీసుకొస్తున్నా, ముందుండి నడిపిస్తున్న దైవజనులను తిట్టేలా చేసినట్టండి. ఇలా మాటలు ఎక్కడనే మోషే గురించి చెప్పగానే, ఈ సమాచారం చెప్పగానే, వీళ్ళు చెప్పిన మాటలు చెప్పగానే మోషేని అహరోను తిట్టడం ప్రారంభించారంట. సణుగుతూ ఉన్నారంట. మీ అందరూ నేను చెప్పి ఒకే ఒక మాట, నేను ఆ రిఫరెన్స్ చూపిస్తున్నాను. యాకోబు పత్రికలో ఉంది. సమయం లేదు, మీ ఖాళీ ఉన్నప్పుడు చూసుకోండి. న్యాయాధిపతి వాకిట విన్నాడు కనుక ఒకరి మీద ఒకడు సణుగుకుడి అని. న్యాయాధిపతి వాకిట్లో ఉన్నాడు. ఈరోజు ఎవరి మీద సణుగుతున్నావు నువ్వు? నీ మాటలు దైవజనుల మీద కూడా సణిగేలాగా, నీ మాటలు దైవజనుల మీదుగా గొణిగేలాగా ప్రేరేపితమైన చెడ్డ సమాజం. దీని అంతటికి కారణం ఏంటి తెలుసా? వాళ్ళలో విశ్వాసం లేకపోవడం. ఎవరి మీద విశ్వాసం లేదు? దేవుడి మీద విశ్వాసం లేదు, సేవకుడి మీద విశ్వాసం లేదు. సేవకుడి మీదే సరిగా, ఏం సేవకుడినైనా, ఏం అయ్యగారునైనా, ఏం యాజకుడినైనా. మోషే మంచోడేం కాదురా, అహరోను కూడా మంచోడు కాదు. వాళ్ళు మనల్ని ఇది చేయడానికి తీసుకొస్తున్నారా, వాళ్ళలో ఏదో ఉందరా మనం మొత్తానికి అని సేవకుడు మీద సణుగుకునేలాగా వీళ్ళు చెప్పిన మాటలు ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించండి. కొంతమంది చెప్పే మాటలు కాబట్టి ఇంట్లో వస్తారు, భార్య అమ్మవు వాళ్ళకి వచ్చి పాపం ఉప్పు చింతపండు ఇది పెట్టదేమా, రోజు పెడితే తీసుకుంటుంది. మూడోసారి పోయినట్టు పెట్టలేదు అనుకో, ఏమోనమ్మా మీ ఆయన ఇంట్లో పోతున్నాడు అంతే. ఏమోనమ్మా ఇంట్లో పోయేస్తున్నాడు ఒక అత్త. నాకెందుకు మమ్మల్ని బాగుంటుంది చెప్పాల్సింది చెప్పి నాకెందుకు లేమ్మా అంటది. ఇంకొక అక్క ఆవిడ తెలుసా, ఏమోనమ్మా అక్కడ మూల నుంచి మాట్లాడేది నేను చూసి ఆడది. ఏమన్నది? ఆమెతో నిజం మాట్లాడడం చూసా, జాగ్రత్త. మొన్న మధ్య తిరువురు పోతే తిరువురు పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. కేసు పోతున్నారు. వేరే అయ్యగారు వాళ్ళ కుమార్తె కేసు కోసం తీసుకెళ్తే నేను కూడా వెళ్ళాను. కార్లో తీసుకొని ఆ రోజు సుందరమక్క వచ్చిందా? ఆ రోజు సుందరమక్క వచ్చిందా? కేసు సుందరమక్క పాత్ర ఆ రోజు రాలా. నేను 1 గంట మధ్యాహ్నం 3-4 రాతంలో వేసుకొని జగన్పేట ప్రవీణ్ కుమార్ గారని సరే వెళ్ళి అడిగి కూర్చున్నాను. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారితో సేపు రేట్ అవుతాను కూర్చున్న తర్వాత ఒక అమ్మాయి అటు తిరుగుతూ ఉన్నాడు. ఆడాడ తిరుగుతుంది. ఈ పిల్లలు రెండు తిరుగుతున్నారు. ఎవరండి ఏదో తిరుగుతుంది అనుకున్నా. వాళ్ళ అమ్మ కూడా పక్కనే ఉంది. ఏంది ఎదుగుతుందని చెప్పేదాన్ని. వీళ్ళందరూ పోలీసులు తీసుకొచ్చి వాళ్ళ అమ్మ తీసుకొచ్చి పోలీసులు చేసిన పెట్టారని. ఎందుకన్నా? ఎందుకండి ఏం లేదంటే వీళ్ళ ఆయన డ్రైవర్ అంట, బస్సు గడుపుతున్నాం.
అది ఒక విలేజ్కి పోతుంది. విలేజ్లో సాగపడని పోతాను ఉదాహరణ. ఎవరో ఒక అమ్మాయి ఎక్కింది, డ్రైవర్ గారితో మాట్లాడుతుంటే ఇంటి పక్కన చూసి మరి ఏమనుకుంటే మొత్తానికి పోయి చెప్పిండు, అమ్మాయి మీ ఆయనతో అమ్మాయి మాట్లాడుతుందని చెప్పి. ఎందులో చెడు మాట్లాడితే ఏమవుతుంది? చెప్పగానే ఏం జరిగింది తెలుసా? ఈ అమ్మాయి ఒక రోజు పోయిందంట, బస్ స్టాండ్ ఆగుంటే నిజమే ఆ అమ్మాయి చదువుకునే అమ్మాయి, కాలేజీ అమ్మాయి మాట్లాడుతుంటే పోయి పట్టుకొని 2 వీళ్ళు పీకిందంట అందరి ముందు. ఏం జరిగింది తెలుసా? చెడ్డ సమాచారం ఎలాంటి పని చేస్తుంది. 2 పీకిందంట. పోలీసులు స్టేషన్పై కేసు పెట్టారు, తీసుకొచ్చారు, మాట్లాడేశారు. ఉదయం 9ంటికి పోతే సాయంత్రం 10ంటికి పంపిస్తున్నారు. జాగ్రత్త, వాళ్ళైనా మాట్లాడి మీ ఆయన అనుమానించి మీ ఆయన మీద పోయి గొడవ పెట్టుకుంటే మీ ఆయనతో గొడవ పెట్టుకుంటున్నాం, వాళ్ళతో పెట్టి పట్ట బాధ్యత. జాగ్రత్త పోలీసులు. మేము అనుకుంటే వాళ్ళు వచ్చేది వాళ్ళ అమ్మాయి చివరికి ఏమన్నా సార్, అయ్యా మీరు దండం పెడుతున్నాయా, దండం సరిపోదు, కాలు పట్టుకోవాలి అమ్మాయి అన్నారు. ఇక్కడే ఉందండి ఒక వీక్ కాళ్ళు కొట్టుకుంటే అమ్మాయిన కొంతమంది వచ్చారు, అమ్మాయిని అంతా చేశారు మీరు, మిమ్మల్ని అసలు వదిలిపెట్టే పని లేదు. అయ్యా పిల్లలకి అయ్యా చిన్నపిల్లలు నేను రాలేకపోతున్నాను, నేను దండం పెడతా, ఏదో ఆవేశం కాళ్ళు పెట్టుకుంటావా. చెడ్డ మాటలు ఎవడో వాడు ఈడు చెప్పిన తీసుకొచ్చి కొట్టుకుంటే చెప్పినోడు బాగానే ఉండవు, కొట్టించుకున్నాం బాగానే ఉంది, ఏం పోయి చేయలేదు. వాళ్ళ ఆయన కూడా బాగానే ఉన్నాడు, వాళ్ళ ఆయన స్టేజ్ రావడం మళ్ళీ నాకు అడ్డ జరగాలి, మానవాడి కనబడుతుంది అనుకుని ఉద్దేశం. దేవుని పెట్టారు. చెడ్డ సమాచారము ఎంత పని చేస్తుంది తెలుసండి. ఇప్పుడు సేవకుడి మీద సరుగుతూ ఉన్నారు. సైగారు మంచోడు కాదురా, మోషే మంచోడు కాదు. ఎన్నో కష్టాలు పడి, ఎన్ని శ్రమలు పడి, ఎన్ని బాధలు అనుభవించి రాత్రులుగా పగలనగా ఆ ప్రజల కోసము మోషే ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి ఎన్నో అవమానాలు నిందలు పడి చేసిన మోషే ఇప్పుడు ఏమైపోయాడు? సనగటం మంచోడు కాదు. ఎందుకు సరుగుతున్నారు వీళ్ళు చెప్పిన చెడ్డ సమాచారం సరుగులేక, నువ్వు చెప్తున్న చెడు మాటలు ఇతరులని సరిగేలాగా చేస్తున్నాయి. జాగ్రత్త, దేవుడు చూస్తా ఉంటాడు. చెడ్డ సమాచారం చెబుతామమ్మా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వదిగా చూసినట్లయితే వాళ్ళు చెబుతున్న మాట చదవండి, కింద భాగం మాట చదవండి. వారు సర్వ సమాజము అయ్యో మేమేడ చావలేదు, ఈ అరణ్యమందు మేమేడ చావలేదు. 3వది ఏంటంటే, 3వది వీళ్ళు చేస్తున్నారు, దేవుడిని నిందిస్తున్నారండి. ఎవరినే? యెహోవా ఎక్కడ లేదురా నాయన. వీళ్ళు చెప్పిన మాటలు దేవుడిని నిందించేలాగా చేశాయి, దేవుడి మీద నిందేసేలాగా చేశాయి. ఈరోజు ఒకసారి ఆలోచించండి, మనం చెబుతున్న మాటలు దేవుడిని ప్రజలను బలపరుస్తున్నాయి, దేవుడిని గణపరిచేలాగా ఉన్నాయా, దేవుడిని తిట్టేలాగా ఉన్నాయా? నిందిస్తున్నా, నిందించడం తిట్టడం, దేవుడిని నిందిస్తున్నారంటండి. ఏం దేవుడు ఈ దేవుడు? ఏంటి అట్లా నీకు చేసింది ఆయన, ఎట్లా నీకు చేసిందని దేవుడిని నిందిస్తానంటారంటండి. ఇప్పుడు సేవకుడి మీద అయిపోయింది, ఇప్పుడు దేవుడి మీదకి వచ్చారు. చెడ్డ సమాచారం ఎలా ప్రాగుతుంది చూడండి. ప్రాకుడు పుండులాగా, కొరుకుడు పుండులాగా. ఒక పుండు వేసిందంటే అదేమవుతుంది? కొరుకుడు పుండు అనే ఉంటారు. కొరుకుడు పుండు అది అక్కడే ఉండదు, కొరుకుంటా వీళ్ళు చేసిన చెడ్డ సమాచారం వేడ్చేలాగా చేసింది, దైవజనుల మీద సనిగేలాగా చేసింది, 3వది దేవుడిని నిందించేలాగా చేసింది. అని బలంలో పాల్గొన్న ప్రియ సహోదరి సహోదరుల, నీ నోట్లో నుంచి నీ పొరుగువాని గురించి కావచ్చు, నీ సంఘం గురించి కావచ్చు, నీ సహోదరుల గురించి కావచ్చు, ఏ మాటలు చెబుతున్నావు, ఏ సమాచారం చెబుతున్నావు, ఒకసారి ఆలోచించండి. కీర్తన 50వ కీర్తన, ఇంటికి వెళ్ళిన సమయం లేదు అని అంటున్నాడు, కూర్చొని నీ తల్లి సహోదరుల మీద, నీ సహోదరుల మీద నువ్వు చెప్పిన కొండెములు నాకు తెలియదు అనుకుంటున్నావేమో.
దేవుడు నాకు తెలియదు అనుకున్నావేమో. రక్షించబడిన నీవు, పరిశుద్ధపరచబడిన నీవు, దేవుని బిడ్డగా మార్చబడిన నీవు, నీ పొరుగువాని మీద, నీ సహోదరుని మీద, నీ తల్లి ఇంటి మీద, నీ సంఘం మీద, ఇతరుల మీద నువ్వు కొండలు చెప్పే వ్యక్తిగా ఉండకూడదు. అవన్నీ నీ కన్నులు ఎదుట పెట్టి నేను ఏం చేస్తాను అంటున్నా, నిన్ను గద్దిస్తానయా. నేనే మౌనం ఉంటే ఏం అనుకున్నాను, గద్దిస్తాను అంటున్నా. కూర్చొని పొలం కూర్చుంటే ఇదే పని అండి. ఎక్కడ కూర్చున్నావు? పొలంలో కూర్చున్నావా? ఎక్కడ కూర్చుంటున్నావు? ఏ సమాచారం చెప్తున్నావు? ఎక్కడ కూర్చొని ఎవరి గురించి మాట్లాడుతున్నావు? జాగ్రత్త దేవుడు బిడ్డలారా, ఈ యొక్క సమాచారం, చెడ్డ సమాచారం వల్ల దేవుడు ఎంతగా బాధించమంటాడో, దేవుడికి ఎంత కఠినత్వం వచ్చేసిన దేవుడికి బ్రతికించాల్సిన దేవుడే సంపన్న పరిస్థితికి వచ్చేసాడు. ఒకసారి ఆలోచించండి. కూర్చొని ఏ మాటలు మాట్లాడుతున్నావు? నీ తల్లి సహోదరుని మీద, నీ సహోదరుని మీద. కొంతమంది అక్కడ స్థలాల్లో కూర్చుంటారు. ఎక్కడ కూర్చుంటారు, ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ కూర్చోకూడదని ప్రభు శక్తి మీద రాబోతున్న కాలంలో చెబుతారు. ఎక్కడ కూర్చోవాలి మనం? ఎక్కడ కూర్చున్నాం మనం? ఎక్కడ కూర్చునేవాళ్ళం తెలుసు మనం? దేవుని ఇంటిలో ఆయనతో కూడా కూర్చుండే గొప్ప భాగ్యమును యేసు రక్తం వల్ల మనకు కలిగి చెప్పబడదా? యేసయ్య ఏం చేశాడు తెలుసా? ఎక్కడో ఉనికిలో, అపవిత్రతలో పొరలాడుతున్న మన జీవితాలను కలిగి ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన బిడ్డలుగా మార్చుకొని ఆయన రక్త మాంసాల్లో ఆయన పంక్తిలో కూర్చుంటున్న నీవు కాబట్టి ఈరోజు అందరికీ అవకాశం లేదు. పంక్తిలో కూర్చున్నాను, దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. గుర్తుంచుకోవాలి జాగ్రత్తగా. చెడ్డ సమాచారం ఏముంది ఒక మాట చెప్తే ఏమైంది అనుకో, మాకు అది కొరుకుడు పుళ్ళలాగా ముందుకు వెళ్తుంది. మన జీవితాలను పాడు చేస్తుంది, మన జీవితాలను నాశనం చేస్తుంది, ఇతరులను కూడా మీద కూడా ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు దేవుని నిందించే స్టేజ్కి వెళ్ళిపోయారు. ఏమి పేరు? ఒక సాధారణమైన మనుషులు, సంఘం, సర్వ సమాజ సంఘం అంతా కూడా దేవుడిని వెంబడిస్తూ, దేవుడిని ఇస్తే తింటూ బ్రతుకుతున్న వాళ్ళు ఇప్పుడు దేవుడి మీద నిందించడం ప్రారంభించారు. ఈరోజు మన జీవితంలో కొన్ని పనులు జరగమంటే అయ్యగారు లేడు, దేవుడు లేడు, ఎవరు లేడు, అవసరం దేవుడు కూడా నాకు కానీ అవకాశం దేవుడిని పట్టుకుని అడుగుతారా అంటారు. ఒక్కొక్కరు దేవుడిని కూడా అడుగుతాను. నేను దర్శనం అనుకున్నా, దేవుడిని కూడా అడుగుతాను. నాకు ఎవడంటే భయం లేదు, మంచిదే. చూడండి, భయం లేకుండా ఉండకూడదు. నిత్యము భయం కలిగి ఉండకూడదు, ధన్యుడైనది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవడు వాడంటే భయం నిత్యం భయం కలిగి ఉన్నాం. ఎవడికి భయపడిన పడకపోయి కూడా దేవుడికి మాత్రం భయపడాలి. ఒక సాధారణమైన మనుషులు చూడండి, దేవుడు వాళ్ళకి ఏం చేసి 3 పనులు చేసిండట. వాళ్ళకి ఒక మాట జాగ్రత్తగా 3 పనులు. ఒకటేంటి? వాళ్ళని ఐగుప్తు దాసత్యం నుంచి దేవుడు విడిపించాడు. మేలా కీడా మనల్ని కూడా పాపముల నుంచి, శాపముల నుంచి మనల్ని విడిపించాడు. రెండోది, ఆకాశం నుండి ఆహారాన్ని ఇచ్చాడు. ఎక్కడి నుంచి? మేళకీడ. వాళ్ళే వ్యవసాయం చేయాల, పొలాలు కొనలా, ఎరువులు కొట్టలా, ఏమండి ఎరువు పోయినదండి. ఆకాశం నుండి దేవతతో తిని మన్నాన్ని ఇచ్చిందండి. నేను కొంచెం ముందుకు వెళ్తాను, సమయం ముందు కనుక అందరూ ఇంటికి పోయి మీరు భోజనం చేస్తున్నా, ఇక్కడే భోజనం చేస్తారు. మామూలు అందరూ సమృద్ధి ఆహారం ముగించేస్తారు. మీరు అందరూ 9 వస్తే 12 ముగించామంటున్నాం. ఒక్కొక్కరు 11 వచ్చి 12 వచ్చి మనకు ఒకనే ఉన్నారు. దేవుడు మిమ్మల్ని తెలిసి వచ్చే నెల నుంచి నేను ఏం చేస్తాను తెలుసండి, రొట్టె కార్యక్రమం 11 నుంచి 12 క్లోజ్. నేను ఇది ఫస్ట్ మీకు తెలియదు కాబట్టి ఇది ఫస్ట్ టైం కాబట్టి దీన్ని ముందుకు కొనసాగిస్తాను. నెక్స్ట్ మంత్ నుంచి అలా కాదు, నెక్స్ట్ 2026లో కాదు. మనం 9 స్టార్ట్ అవుతుంది రొట్టె కార్యక్రమం, 12 క్లోజ్. ఆ తర్వాత భోజనం పెట్టే స్థితి ఉంటే భోజనం పెట్టి వెళ్ళిపోవడం. కనుక దేవుడు పెట్టాలా గమనించండి. దేవుని మాటలు మనం గమనించినట్లయితే
వాళ్ళకి ఆకాశం నుండి ఆహారాన్ని ఇచ్చాడు. మూడోది ఏం చేసి తెలిసేవాళ్ళనే వాళ్ళ జీవితంలో బండలో నుంచి నీళ్లు తెప్పించాడు. బండలో నుంచి నీళ్ళు ఇచ్చి వాళ్ళ దాహాన్ని తీర్చాడు. ఆకలి తీర్చాడు, దాహాన్ని తీర్చాడు, బానిసత్వం నుంచి విడిపించాడు. మేలు చేసి దేవుడు తిరుగుతున్నారు. ఇప్పుడు ఏం దేవుడు నువ్వా? ఏం దేవుడు నువ్వు చేసే పని అయితే? యెహోవా ఎందుకు ఇలా చేసింది మమ్మల్ని? అక్కడ మా మానవ మేము బతుకుతూ ఉంటే, మేము సంతోషంగా ఉంటే, ఆశీర్వాదకరంగా ఉంటే, సమాధానకరంగా ఉంటే, ఐగుప్తు దేశంలో మేము మంచిగా ఉంటే మమ్మల్ని ఆయనే తీసుకుని వచ్చి వాళ్ళు మంచిగా ఉన్నారండి. ఐగుప్తు దేశంలో వాళ్ళు పెట్టే బాధలు తట్టుకోలేక మూలుగుతున్న ఆ ప్రజల యొక్క మూలుగులు దేవుడు విని వాళ్ళని తీసుకుని వచ్చాడు. ఆయన 3 మేలు దేవుడు వారి జీవితంలో చేస్తే ఇప్పుడు దేవుడిని నిందించడం ప్రారంభించాడు. ఎందుకు తెలుసా? వీళ్ళు చెప్పిన చెడ్డ సమాచారం. నువ్వు చెప్పే చిన్న సమాచారం చూసిన చెప్పేసిన ఏమన్నా మా ఇంట్లో దొరికి అని నాకు లేదు. 10 మంది చెబుతారు, 10 మంది మాటలు మాట్లాడతారండి. ఒక అక్క అంటే ఒక కళ్యాణం నాన్నకి పోయారుగా కూర్చుని ఎవరితో మాట్లాడుతున్నారా ఈ టైంలో వాళ్ళ ఆయన వస్తే ఏం కలుగుతాను ఇద్దరు లాంగ్ కూర్చొని భార్య భర్తలే. లాంగ్ కూర్చుని ఎవరు? భార్య భర్తలే. మొక్కలు కూర్చొని లాంగ్ ఎవరు పోయారుగా. అదే ఒకవేళ ఆ భార్య భర్తల గురించి తెలియకపోతే బయట తెలియని ఏమనుకుంటారు చెప్పండి? నాకు ధైర్యమే బయట ముసలి ఉన్నాక వానకపోయి అనుకుంటాం లేదు. ఎవరైనా అనుకుంటాం ఇట్టా ఏం కలిసారు కాబట్టి వచ్చి కూతురు వచ్చారు. ఏదే మానులు ఉన్నారని వాడితే నీ గుడ్డు మొహం దాన వాళ్ళిద్దరు భార్య భర్తలే బాగుందా? వాళ్ళ ఆయనేనా? ఎలా ఉంది ఈరోజు? మాటలు మన జీవితాలను చాలా ప్రభావితం చేస్తాయి. చెప్పే మాటలు జాగ్రత్తగా. ప్రియమైన దేవుడు దేవుని నిందించేలాగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దేవుడు వాళ్ళని చంపినంట. 10 మందిని చెడ్డ సమాచారం చెప్పిన వాళ్ళని ఆ సమాజంలో లేకుండా చేసినాడు. జాగ్రత్త. దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి చెడ్డ జరుగుతున్నారు? నీ పొరుగు వాడి గురించి, నీ ఇంట్లో గురించి, మీ అమ్మ గురించి, మీ నాన్న గురించి, మీ అక్క గురించి, ఏమండి నీ తోటి సహోదరుల గురించి, నీ స్నేహితుల గురించి. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు చెబుతున్నాను. మా ప్రియమైన దేవుడున్నారా, దేవుడిని నిందించారు. 4వది వాళ్ళు చేసిన పని చేస్తారు. 3వది దేవుడిని నిందించారు. 4వది వాళ్ళు చేసే పని చేస్తారు. చదువుతామన్నా తర్వాత వచ్చిన వారు మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళదామని ఒకరితో ఒకడు చెప్పుకొనగా. ఎంతటి ఆలోచన తెలిసింది. ఇప్పుడు మాకు దేవుడు వద్దు, మోషే వద్దు, అహరోను వద్దు, అసలు ఇంట్లో మనకు సంబంధమే లేదు. అరే మనందరం కలిసి ఇప్పుడు ఒక సమాజంగా కూడుకొని మనందరము ఐగుప్తు దేశానికి వెళ్దాం. వీళ్ళు ఏడికెళ్తున్నారు వీళ్ళు? కానాను దేశానికి వెళ్ళాల్సిన ఈ ప్రజలు, దేవుడు అనుగ్రహించిన ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించాల్సిన ఈ ప్రజలు, దేవుడితో సంతోషంతో ఆనందంతో బ్రతకాల్సిన ఈ ప్రజలు, అరే మనకి దొరుకుతా, ఈ మార్గం వద్దు, ఈ ప్రయాణం వద్దు, ఈ దేవుడు వద్దు, ఈ సేవకుడు వద్దు, ఈ ఎవరు వద్దు, మనందరం మనం అదే ఒక నాయకుడు పెట్టుకొని కొన్ని ఐగుప్తు దేశంలో పదమ్మా. ఐగుప్తు దేశం ఇక దేవుడితో మాకు వద్దురా అంటే దేవుడి మీద ఉన్న విశ్వాసము, దేవుడిచ్చే ఆశీర్వాదం మీద ఉన్న విశ్వాసాలను కోల్పోయి ఏ కష్టంలో తెచ్చారో, ఏ బాధలో తెచ్చారో, ఏ భయంకరమైన అపవాది చరించి వచ్చారో దానిలో పోవడమే మంచిది అనుకుంటున్నారండి. అలా అనుకుంటున్నారు. కారణం ఏంటి తెలుసా? వీళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన చెడ్డ సమాచారం, 10 మంది చెప్పిన సమాచారం. అబ్బాయి పెట్టాలంటే ఆలోచనలే కానీ ఇక వద్దురా, ఆ ప్రయాణం వద్దు, ఆ సంఘం వద్దు, ఆ సేవకుడు వద్దు, ఇక ఆయనతో పోయేది లేదు, ఇక తిరగండిరా, మీ అందులో కదా నువ్వు నాయకుడు నిలబడు, మనం పోదాంపా, వెనక్కి పోదాంపా, ఐగుప్తుకు పోదాంపా అని చెప్పుకున్నారండి. ఒకరితో ఒకరు చెప్పుకున్నదా.
ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు చెప్పే సమాచారము ఒక మంచి మార్గంలో, ఒక మంచి దేవుడు అనిపించే ఆశీర్వదకరమైన ఆ రాజ్యానికి పోకుండా మనుషులను వెనక తిప్పేలాగా ఉంటున్నాయా? ఆ ప్రయాణం వచ్చి చెడగొట్టేలాగా ఉంటున్నాయా? వెనుదిరుగుతా ఉంటున్నారు. వెనక్కి వెళ్ళినా బాగా. ఇక్కడ దాదాపు వాళ్ళు ఎక్కడ దాకా వచ్చారంటే వాళ్ళు కానాను దాకా వచ్చారండి. కానాను దాకా వచ్చారు. చివరికి ఎండింగ్ ప్లేస్కి వచ్చేసారు. దగ్గరలో కొద్ది దినమే. చాలా నేను చెప్పడానికి సమయం లేదు, నేను ముగించేస్తున్నాను. ఈ మాటలు ఒకటి దేవుని దగ్గర రాకుండా వెనక్కి తిప్పుతున్నాయి. ఈ మాటలు దేవుని నుంచి మనుషులు దూరం చేస్తున్నాయి. ఈ మాటలు దేవుడిని విడిచిపెట్టేలాగా చేస్తున్నాయి. ఇసాలరి భక్తి, ఇసాలరి ప్రయాణం, ఆయనకు పోదామా? ఒకరిని మనం ఏర్పరచుకున్న పదం పదం. ఈ దేవుడు ఎన్ని మేలు చేసినాడు, ఎన్ని మేలు చేసినా ఆ దేవుడి మీద మనసులో వీళ్ళు చెప్పిన మాటలే వాళ్ళకి అట్టగా అపవాది చాలా ప్రీతి పడ్డాడు. దేవుడు చెప్పిన మాటలే లాభమ్మా, ఎవరు చెప్పిన మాటలే ఏం కాదా, తినా న్యాయతే తింటే వాళ్ళ కళ్ళకు బాగుంచుకుంటే తిను. ఆ మాట నేను ఏం చేసింది, ఆమె తింటే ఆమె దగ్గర భర్త కూడా ఇచ్చింది. భర్త పాపం ఆయన కూడా పాపం, కొంతమంది భర్తలు భార్యల మీద చాలా ప్రేమ ఉంటుంది, వాళ్ళు ఏం చెప్తే చేస్తారు. ఏం చెప్తే శాస్త్రాన్ని నేను తిరుగుడు తిరిగి రానుకొని ఇష్టానుసారి చేయమంటున్నాను. కళ్ళు మూసుకొని ఈగాని అవమీగ దవలో తిరిగి కూర్చోనేనా? ఎవరు పాపం భార్య నుండి ప్రేమ కొంతమందికి భర్తలకి అంటే పెళ్ళి ఒక ఇంటికి రాగానే మంచి నీళ్ళు ఇచ్చింది, స్నానానికి వేడి పెట్టింది, కాఫీ ఇచ్చింది, మంచి మాసం కూర ఫ్రై కూర వండింది. మంచిగా తిన్న తర్వాత పడుకునే ముందయ్యా మంచి వేడి వేడి పాలు ఇమ్మంటాం, తాగుతూ పాలు తాగుతాను, అలా ఎసముడి ఇచ్చింది, తాగిన పడుకుంది. అంత దుర్మార్గం ఎంతనాడని చెప్పేసి ఏది పడితే చేయడానికి చాలా మంది చేయిస్తారు వాళ్ళ చేత. సొలొమోను ఎడదిప్పారంట. సొలొమోను ఏం చేశారంట, మోలేకు దేవతను పూజించేలాగా, కేమోషు దేవతను పూజించేలాగా దిప్పారంట ఆయన. సొలొమోను జ్ఞానవంతుడు, లేడీస్ చాలా బాగుంది. ప్రియమైన కొన్ని శబ్ద మాటలు చాలా ప్రభావితం చేస్తాయి. కనుక ఈరోజు నీ పొరుగు వారికి, నీ తోటి వారికి, నీ ఇంటి వాళ్ళకి, నీ సంఘస్థులకి మంచి మాటలు చెబుతున్నావా, చెడు మాటలు చెబుతున్నావా? నీ మాటలు చెడగొడుతున్నాయా? నీ మాటలు దేవుని దగ్గర నడిపిస్తున్నాయా? నీ మాటలు దేవుని విడిచిపెట్టుకోవాలి. నేను పాత్ర లేదా సంఘంలో ఏం లేదు, దేవుడు లేడు అనుకున్నారు అందరూ. దేవుడు లేడు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు చాలా విషయం అవకాశం ఉంటే తర్వాత మనం ధ్యానం చేసుకున్నాం. దేవుడికి కొద్ది మాటలు దీవించుగాక.